కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అది కబ్జాకోర్లకు మాఫియా ముఠాలకు రెడ్ కార్పెట్ వేసినట్లేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ గుండాలు సృష్టించిన బీభత్సాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భూదాహాన్ని ఆయన ఆధారాలతో సహా ఎండగట్టారు. బీజేపీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన ప్రెస్ మీట్లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అడుగడుగున ఆయనను అడ్డుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పతనం ప్రారంభమైనట్లే అని హెచ్చరించారు. కామారెడ్డిలోని 263 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భూములు, సరస్వతి శిశు మందిర్, అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ ఆస్తులపై కాంగ్రెస్ రాబంతుల కన్నుపడిందని వారు ఆరోపించారు. ఆ భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయని బురద జల్లిన కాంగ్రెస్ నేతలకు మా బీజేపీ ఎమ్మెల్యే సింహాలా సవాల్ విసిరారు. అవినీతి నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తా, దమ్ముంటే శిశు మందిర్ వద్దకు డాక్యుమెంట్లతో చర్చకు రండని రమణారెడ్డి పిలుపునిస్తే కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టింది. చర్చకు రాకుండా మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ గుండాను పంపి నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కారుతో వేగంగా గుద్ది చంపే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన తమ బీజేపీ కార్యకర్తలు ఆ కారును అడ్డుకుని ఎమ్మెల్యే ప్రాణాలు కాపాడి కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టారు. ఇది ప్రజాస్వామ్యమా లేక గుండా రాజ్యమని కోటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే ఈ యొక్క ప్రెస్ మీట్లో నాతో పాటు పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మాది ముస్లిం పార్టీ, ముస్లింలకు పూర్తి స్థాయిలో మేము సపోర్ట్ చేసే పార్టీ. నన్ను రేవంత్ ఉద్దీన్ అన్నా కానీ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చాలా సంతోషంగా ఆ పేరును పెట్టు సందర్భం మనకు స్పష్టంగా తెలంగాణలో కనపడుతుంది. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అనేక చోట్ల హిందూ బంధువులంతా హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి పట్టణంలోనూ కామారెడ్డిలో జరిగిన సంఘటన చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తుందా, అటవిక పాలన నడుస్తుందా అర్థం చెప్తున్నారా? మొన్న ఈ రోజున ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్లో బీసీ సోదరులకు ఎంత అన్యాయం జరుగుతుందో మీరు గమనించాలి. బీసీ సోదరులు రజక ఇదే లేకపోతేదో మన మిగతా రకరకాల కులాలు ఏవైతే ఉన్నాయో యాదవ గౌడ ఎవరైతే కులాలు ఉన్నారో ఈ బీసీ కులాలందరికీ కూడా ఫీజు కాలేజీలో ₹1,00,000 ఉందని, ₹1,50,000 ఉందని, ₹75,000 ఉందని, కానీ ₹35,000 వరకే రియంబర్స్మెంట్లో గవర్నమెంట్ ఇస్తుంది. అదే ముస్లిం అయితే మొత్తం ₹1,00,000 ఉందని, ₹1,00,000 నుంచి మొత్తం ఫీజు మాఫీ చేస్తూ ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇస్తుంది. 4 వారి ఓట్ల కోసం వృక్షం ఎత్తుకునే విధంగా వారి కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి. నిజాయితీ పరిపాలిస్తాం, ధర్మంగా పరిపాలిస్తాం, ప్రజలకు మేలు చేద్దాం అన్నప్పుడు వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఈ దేశంలో అందరూ సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కానే కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ అంటే శుద్ధ తప్పు, అబద్ధం. అందరూ సమానమైన అవకాశాలు ఉండాలని కోరుకుంటున్నాం. అక్కడ మహిళలు భరించాలు వారు చేసిన తప్పేంటి నిజంగా చూస్తూ ఉన్నారు. హిందువుల గౌరవం పోతా ఉంది. కాబట్టి సోదరుల బీసీ సోదరు కానీ హిందూ సోదరు ఒకటే విజ్ఞప్తి, కాంగ్రెస్ ఓటేస్తే మన గొయ్యి మనం తవ్వుకున్నట్లే, కాంగ్రెస్ని సమర్థిస్తే మన జీవితాలు మనం నాశనం చేసుకున్నట్లే. చూడండి, ఇది పొద్దున ఇప్పుడు భరించాలు జరిగింది కదా అనుకుంటున్నారో, రేపు పొద్దున మీ ఇంటి పక్కన జరుగుతుంది, మీ గ్రామంలో జరుగుతుంది, మీ కూడలిలో జరుగుతాము. ఇప్పటికైనా మనం ముందుకు పోవాలి. కాంగ్రెస్ మేము ఈ యొక్క దేశాన్ని మన రాష్ట్రంలోనే మేము ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి దీన్ని ఈ విధంగా ఇప్పటికైనా కాంగ్రెస్ కూడా గుర్తించుకొని మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. అవినీతి ఆరోపణలు కూడా ఎక్కడ ఎలాంటి ఆధారాలు ఆయన మీసం ముందు చూపెడుతుండ్రు. దమ్ముంటే చూపెట్టండి, లేకపోతే మీసాలు తీసుకుంటా, నేనేంటో చూపెడతా, నా మీద దగ్గర అవినీతి ఆరోపణలు తీసుకోవాలి. శబ్దులు దమ్ముంటే అడిగితే వచ్చి దాడి చేస్తారా? ఇదేనా మీ సిగ్గు లేని రాజకీయాలు? ఇంకా తీవ్రంగా ఖండిస్తూ, అలాగే రంగారెడ్డిలో కూడా కామారెడ్డి మా ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి గారి మీద షబ్బీర్ అలీ గత వారం నుంచి దుష్ప్రచారం చేస్తూ తీవ్రవాదుల లెక్క వారి వారసత్వాన్ని పులుపుచ్చుకున్నటువంటి రేవంత్ ఉద్దీన్ తెలంగాణలో ప్రభుత్వ అధికారుల్ని మచ్చగా చేసుకొని
పోలీసు వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకొని హిందువులపైన, భారతీయ జనతా పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడులకు పాల్పడుతున్నటువంటి వైనాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. పరామర్శలకు కూడా వెళ్ళొద్దు. మన ఏదో పక్క దేశం అయినట్టు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు టెర్రరిస్టులు అయినట్టు, టెర్రరిస్ట్ గ్రూపుల నుంచి వచ్చింది మీరు. కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు రిగ్గింగ్ చేర్చుకున్నా కానీ నిజమైన హిందూ బంధువులందరూ భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారని, హిందువుల మీద కోపం పెంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పార్టీ గుండాలతో హిందువుల మీద దాడి చేస్తుంది. మీ దాడులకు భయపడే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ, మీ గుండాలకు భయపడే వాళ్ళు కాదు హిందువులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుండాలారా అపవాదాలు మోపేది. నీ బతికేందో తెలియదా మాకు? దొంగ చెక్కలు అమ్ముకొని బతికినోడివి, దొంగసార కాసుకొని పైకొచ్చినోడివి, ప్రభుత్వ భూముల్ని, కాలేజీ భూముల్ని కబ్జా చేసుకున్నటువంటివి నువ్వు. నయీం గ్యాంగ్తో కలిసి నువ్వు ఎన్ని కబ్జాలు చేశావో కామారెడ్డిలో చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు నీ బతికేందో. ఇద్దరు ముఖ్యమంత్రుల క్యాండిడేట్ ని ఓడించినటువంటి ధీరుడు మా ఎమ్మెల్యే గారు. ప్రత్యక్షంగా ప్రజల్లో ధర్మం కోసం, తన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి నాయకులు. ఎప్పటికైనా కాంగ్రెస్ ఉండాలి, కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని మీరేదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారో అవి అమలు చేసే విధంగా ప్రయత్నించండి. అలా కాకుండా మేము హిందువుల్ని రోడ్ల మీద తిరగనీయం, హిందువుల హక్కుల్ని కాలు రాస్తాం అని కనుక మీరు కోరుకుంటే శివాజీ వారసుల్లక, శ్రీరామచంద్రుడి శిష్యుల లెక్క. నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు, మరి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాల్గొన్న మిగిలిన భారతీయ జనతా పార్టీ జిల్లా రెచ్చగొట్టి ప్రజల మధ్యలో చిచ్చు లేపి ఆ విధంగా యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ప్రజలకు అర్థం కావట్లేదు. నిన్ను బొందబెట్టే రోజు వచ్చింది రేవంత్ ఉద్దీన్. ఇదే విధంగా నువ్వు హిందువులు ముస్లింల మధ్య చిచ్చు రేపి ఆ విధంగా పబ్బం గడుపుకోవడం అనేది చాలా దుశ్చర్య. అదేవిధంగా మరి ఈ రోజున షబ్బీర్ అలీ నువ్వు కామారెడ్డి నుంచి నిజామాబాద్కి వెళ్ళి అక్కడ పోటీ చేసి, కామారెడ్డి కంటే నిజామాబాద్లో సింహంలా నువ్వు రా తేల్చుకుందాం. కామారెడ్డి శిశు మందిరికి వచ్చి నీ దగ్గర ఏమున్నాయో, నా మీద ఏ ఆధారాలు ఉన్నాయంటున్నావో అవి తీసుకొని రా. పబ్లిక్గా నువ్వు కానీ నా యొక్క నువ్వు చేసిన ఆరోపణలు కానీ నువ్వు నిరూపిస్తే వీసా తీసుకుంటానని చెప్పి వీసం వెళ్ళేసిన మొగోడు వెంకటరమణారెడ్డి. అది చేతగాక పోలీసులతో నిర్బంధించి మరి ఆ ఇంటి మీదకి ఏదైతే చూపిస్తే మా రామారెడ్డి గారు చెప్పిన విధంగా వీసా తీసుకుంది. లేకపోతే నువ్వు బట్టలు తీసి నిన్ను ఈ తెలంగాణ ప్రజలు కొట్టించే వరకు భారతీయ జనతా పార్టీ రూపిస్తుందని తెలియజేస్తుంది. అదేవిధంగా మరి బాన్సువాడలో ఈ రోజున అంటే హిందువులు రంజాన్ సమయం వస్తే హిందూ దేవి దేవతల్ని ప్రార్థించుకునే అధికారం లేదు, హక్కు లేదనే విధంగా అక్కడ ఒక డాక్టర్ ముస్లిం యువకులను పిలిస్తే ఆ మొత్తం స్టోర్స్ నాశనం చేసి ఈ రోజున అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తలు దాదాపు 40 మంది అరెస్ట్ చేయడం మీకు శాతమైంది. కానీ విద్రోహ చర్యలు చేస్తుంది, పట్టపగలే దాడి చేస్తుంటే వాళ్ళని నిలవదీసే శాతకాని దద్దమ ప్రభుత్వం నీ దగ్గర పెట్టుకొని ఈ రోజున ముస్లింల దుర్వారాగా తిరిగిన వాళ్ళు వాళ్లే అటువంటి తీవ్రవాదానికి లేదా పాకిస్తాన్ పేరు తీవ్రవాదానికి ఆకర్షితులను మనం అనుకుంటున్నాం. కానీ ఈ రోజున
బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటూ మరి మనం చూసాం ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, సాక్షాత్తు ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీసే పరిస్థితి ఈ రోజున ఈ యొక్క ముస్లిం డాక్టర్లు ఏ విధంగా ప్రవర్తించాలని చూస్తున్నాం. చదువుదారులు కూడా మరి అమాయక ముస్లింలని దీన్ని అడ్డంగా పెట్టుకొని ఈరోజు ఇటువంటి దుర్మార్గం చేయడం అనేది ఈ యొక్క ప్రభుత్వం శాతకాంతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఒక పక్కన మీరు పరిపాలన సాగించలేక డబ్బులు లేవని చెబుతూ మరి నన్ను కోసుకుని 18,500 కోట్లు తప్పితే నయా పైసా లేదు, ఏ విధంగా పరిస్థితి మీరు పంచుకోండి అని చెప్తూ మరి అంతకు మించి అడిగితే నన్ను కోసుకుని తింటారా, నన్ను వండుకు తింటారా అని చెప్తూ మరి రేవంత్ రెడ్డి మాట్లాడి నిన్న మన జిల్లాలోనే ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి మరి రిటైర్డ్ డబ్బులు అందక మరి ఆరోగ్యం పాడైపోయి వైద్య ఖర్చులు లేక చనిపోయినది కూడా 24 గంటలు కాలేదు. ఈ శాతకాన్ని అర్థమంట 10,000 కోట్లు గాంధీ కొట్టు పంపిస్తాంట, కానీ ఆ డబ్బులు పెద్ద అవసరం చెప్తున్నా అంటే ఏం వ్యాపారం చేశారు మీరు గాంధీ కొట్టుకుని ఏ విధంగా డబ్బులు సంపాదించి చెప్పాలి. ఒక పక్క గాంధీ కొట్టు డబ్బులు అవసరం చెప్తున్నారు అంటే ఎక్కడి నుంచి గాంధీ కొట్టు డబ్బులు ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, కాబట్టి 10,000 కోట్లు ఇచ్చినట్టు తింటానికి తిండి లేదు. కానీ మీ మంత్రులకి నోరు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ముస్లింలు కాంగ్రెస్ మిమ్మల్ని కూడా తన్నిస్తారని చెప్పి భారతీయ జనతా సంఘం చెప్తున్నాం. తుమ్మల గారు చెప్పారు, మిమ్మల్ని కూడా మీరు మన ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నోటు దగ్గర పెట్టుకోండి. నోటుకు వచ్చిన మాటలు మాట్లాడితే ఖమ్మంలో కూడా మళ్ళీ మీకు అక్కడ ఏ విధంగా బుద్ధి జరిగిందో మీ కార్లు కూడా మీ ఇంతకుముందు కార్ పార్టీ నుంచి వచ్చిన మళ్ళీ ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మీ కార్లని తిరగబడతాయని చెప్పి ఖమ్మంలో మళ్ళీ మీకు ఒక మళ్ళా హెచ్చరిక చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఇక్కడ కూడా మీరు అదే రాజకీయాలకి దిగజారనేది చాలా బాధ అనిపిస్తుంది. అదేవిధంగా మరి వాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకున్నారో కూడా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలి. ప్రజల సొమ్ము తీసుకుంటూ నెలల జీతాలు తీసుకుంటూ సిగ్గు శరం లేకుండా ఆ టీజీఓ టీఎన్యూ నాయకుల్ని ఈ రోజు వరకు కూడా కలెక్టర్ మీద తీసుకెళ్లి స్వయాన కంప్లైంట్ ఇస్తే ఈ చేతకాని కలెక్టర్, ఈ చేతకాని మంత్రులు కనీసంగా వాళ్ళ మీద చిన్న నోట్స్ ఇచ్చిన పాపం పోలే. మీకు చేత కాకపోతే బయటికి రండి, దిగండి, చొక్కాలు బయట రండి. హిందూ ముస్లిం మధ్య నువ్వు రెచ్చగొడుతున్నావు. నీకు రోజులు దగ్గర పడ్డే రేవంత్ రెడ్డి ఈ ఖమ్మం జిల్లాలో కూడా అనేక రకాల అవినీతి జరుగుతున్నాయి. ఈ అవినీతిని కూడా ఎంటాడి మిమ్మల్ని రోడ్డు మీద గెలుస్తామని చెప్పి 3 మంత్రులు కూడా ఈ సందర్భం చెప్తున్నాం. ఒక ఆయన 40%, 30% కమిషన్ ఆయన పక్క మదిరాయన. ఈయన అక్కడ మన పామాయిల్ స్కామ్లు ఉన్నాయి ఖమ్మంలో. ఇక్కడ చూస్తే మరి ఆ రిటైనింగ్ వాల్స్ ఆయన ఒకటి పంచుకుంటూ 150